కనబడుతుంది. ఇక్కడ అంతన్నాడే గంగరాజు అంతిమంగా ఏం లేదన్నాడే అన్నట్టే అయిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల పరిస్థితి. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ చేసిందే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కనిపించి 23,973 మందికి ప్రాధాన్యత కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2 ఏళ్లుగా ఉదరగొట్టింది. సర్వేలు నివేదికలు జీవోల పేరిట హడావిడి చేసి అమలు చేసినట్టే ఫోజులు కొట్టింది. రాజ్యాంగ సవరణ అంటూ ఉదరగొట్టింది. ఢిల్లీ ధర్నాలంటూ డ్రామాలనింది. పార్టీ కోట అంటూ చివరిదాకా సాగదీసింది. ఇప్పుడు బీసీ కోటాను కాటగలిపింది. గతంలో ఉన్న 23% కోటాను కూడా ఇవ్వకుండా కోత పెట్టి బడుగులకు వెన్నుపోటు పొడిచింది. పంచాయతీ స్థానాలలో కేవలం 17.08% బీసీల ప్రాధాన్యతను కుదించిన కాంగ్రెస్ తన నయవంచన నైజాన్ని చాటుకుంది. నిలువున ముంచిన రేవంత్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు నిప్పులు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో వంచనకు రంగం సిద్ధం చేస్తూ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచిన బీసీ డిక్లరేషన్కు సంబంధించి దీన్ని కామారెడ్డి డిక్లరేషన్ అంటూ ఒక పెద్ద టైటిల్ పెట్టి ABCD అని పెట్టేసి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ఇలా చేసింది ఏమీ లేదు. మొత్తానికి బీసీలను నయవంచనకు గురి చేయడమే కాకుండా మోసం చేసిన పరిస్థితి కనబడుతుంది. మోసం చేసింది ఇట్లా అన్నీ తెలిసి బీసీలకు ఆశలు రేపి కాంగ్రెస్ నయవంచన. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బురిడి కొట్టింది. కులాల సర్వే బిల్లుల పేరిట గ్యారెడీ, ఢిల్లీలో ధర్నా పేరిట హడావిడి, ఆర్డినెన్స్ జీవోల పేరిట పీఠముడి, నేడు 20% లోపే ఖరారు చేస్తూ జీవో, అడుగడుగునా ఇష్టారాజ్యం, చట్టాలు, కోర్టులు, తీర్పులు, నిబంధనలు పూర్తిగా కూడా విరుద్ధమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఎందుకు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే అన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మొత్తం తెలుసు. ఎలాగూ కావు, ఏ విధంగా కూడా కావు అనే విషయం ఎట్టి పరిస్థితులలో అన్నీ తెలుసు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏమీ చేయలేదు. ఇక్కడ రాజ్యాంగం ఉంది, ఇక్కడ కోర్టులు ఉన్నాయి, ఇక్కడ చట్టాలు ఉన్నాయి, ఆర్డినెన్స్ అన్ని పక్కన పెట్టింది. కేవలం రాజకీయ పబ్బం గడపడానికి, రాజకీయంగా మనం ఆలోచిస్తే మన భాషలో చెప్పాలంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఏదైనా ముచ్చట నడితే దాన్ని పక్కకు జరపాలి, ఇంకో ముచ్చట తెర మీద ఇదేవాలి, అదొస్తే ఇంకో ముచ్చట తెర మీద ఇదేవాలి, అదొస్తే ఇంకో ముచ్చట తెర మీద తీసుకురావాలి. కొత్త రకమైన ఆలోచనలు, కొత్త రకంగా పెట్టే ప్రయత్నం చేస్తే తప్ప అంతకు మించి చేసేది ఏమీ లేదనే విషయాన్ని మీ అందరికీ చాలా స్పష్టంగా కూడా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇగో ఇక్కడ చూడుర్రి, నాయనగూడెంకు సంబంధించి మంత్రి సీతక్కను అడ్డుకొని బీసీ ఆ రిజర్వేషన్లలో అన్యాయంపై నిలదీస్తున్న యువకుడు నరేష్ అనే వ్యక్తి ఏమంటున్నాడు? మా బీసీలకు సీట్లద్దా సీతక్క. మంత్రిని నిలదీసిన బీసీ యువకుడు, మండలంలో ఒక్క జీపీ అయిన బీసీలకు ఇవ్వరా అంటూ ప్రశ్న. ములుగు జిల్లా కనాయిగూడానికి సంబంధించి ఘటన ఆలస్యంగా వెలుగులోకి సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం వైరల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే మా మండలంలో 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2000 మంది బీసీలు, 2400 మంది ఎస్టీలు, 2400 మంది ఎస్టీలు ఉన్నారు. ఒక్క పంచాయతీ స్థానం కూడా బీసీలకు రాలేదు. ఇదేం చూద్దాం అంటూ రాష్ట్రానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ఓ యువకుడు ప్రశ్నించిన తీరు. నేనేమంటున్నానంటే సీతక్క విషయంలో పూర్తి స్థలం మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ నియోజకవర్గానికి ఓన్లీ సీతక్క నియోజకవర్గం ములుగే కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రికి కూడా పూర్తి స్థాయిలో కనీసం ఒక్క సీటు రాలే భద్రాద్రిలో. అంటే మీరు అందరూ కూడా ఆలోచించండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే 22.8% ఇచ్చింది. సరే ఉన్నది ఉన్నట్టని ఇయ్యలే, దాన్ని ఇంకా కుదించి 17.08% చేసింది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం చెప్పాలి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, బీసీ సోదరులందరూ కూడా పోరాటం చేయాల్సిన విషయం, బీసీ సోదరులందరూ కూడా నడుంగట్టి ఒక ఉద్యమాన్ని ఉర్రూతొలగించాల్సిన అవసరం. ఎందుకంటే బీసీలను అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్లా చేస్తారు, ఏం కథ అనేది కూడా మళ్ళీ ఆలోచించాల్సిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నా కదా. అంతిమంగా బీసీలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక ఈ విషయం ఇట్లున్నదా? ఇంకొక విషయం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెర మీదకి వచ్చింది. ఏంటి ఆ విషయం అంటే తెలంగాణ